తొలగెను నా జీవితమే మారెను నాయుళ్ళ బంధు యేసు వచ్చెన్ నా జీవితంలో యవ్వన దశ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. జీవితంలో యవ్వన దశ చాలా డెసిషన్స్ అప్పుడే జరుగుతాయి. చాలా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాలు బాగున్నా బాగలేకపోయినా వాటిని భరించాల్సిందే, వదిలిపెట్టుకోవడానికి వీల్లేదు. చాలా నిర్ణయాలు. కాబట్టి జీవితంలో మనం తీసుకునే నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవిగా, వాటి గురించి ఆలోచన చేయవలసిన వారంగా ఉన్నాం. ఏదంటే అది మనము తీసుకోకూడదు. ఏదంటే తీసుకున్నందువలన చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అందరికీ ఒక ఆశ ఉంటుంది, ఏంటంటే ఆనందంగా ఉండాలి అని. ఆనందంగా ఉండాలని లేదా? ఏమ్మా, ఆనందంగా ఉండాలని లేదు అన్నవాడు చేయొద్దండి. అంటే మిగతా వాళ్ళకంతా ఉన్నట్టే కదా. ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం కోసం మనము అనేక నిర్ణయాలు కూడా చేసుకుంటాం, అనేక నిర్ణయాలు చేస్తాం. వాటిలో కొన్ని మనం ఆనందం అనుకున్నవి చివరిగా ఆనందాన్ని ఇవ్వవు. ఆనందం అనుకుంటాం, దానిలో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాం. ఆ తర్వాత ఆఖరికి వచ్చేసరికి వాటి వలన మనకు సంతోషం కానీ ఆనందం కానీ రాదు. దాని వలన దుఃఖము వస్తుంది. ఇప్పుడే శాంసంగ్ చరిత్ర మనం విన్నాం. దానిలో మనం విన్నటువంటి భాగంలో కూడా దేవుని ఆజ్ఞలు, తల్లిదండ్రుల యొక్క బోధ, వాటిని పక్కన పెట్టి తనకు ఎక్కడో ఆనందం ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిన కారణంగా తన జీవితము చాలా విషాదాంతమైంది. జీవితపు ముగింపులో తను పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క సంతోషం వారికి లేకుండా పోయింది. తనలో ఉన్నటువంటి ప్రభావం వల్ల ఆయన ఎంతగా గొప్పగా ఘనపరచబడ్డాడో అది కూడా చివరిలో అతనికి లేకుండా పోయింది. చివరికి అతడు ఏదైతే ఆశించి, ఏదైతే చూడకూడదని చూసి, దేని ద్వారానైతే మోసపోయాడో ఆ కళ్ళు రెండు కూడా ఏమని, రెండు కళ్ళు పీకి వేశాడు. ఏ కళ్ళతో అయితే చూడకూడదని చూశాడో, కానీ చూసేటప్పుడు ఏమనుకున్నాడు? దానిలో ఏముంది అనుకున్నాడు? దానిలో ఏముంది అనుకున్నాడు? ఎంజాయ్మెంట్. దానిలో నాకు సంతోషం ఉంది అనుకున్నాడు. చాలామంది చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. చర్చికి వెళ్ళడం, దేవుడి సన్నిధికి వెళ్ళడం కంటే మానేసి ఇష్టం వచ్చినట్టుగా చేయడం చాలామంది కోరుకుంటారు. దానిలో సంతోషం వారికి ఏం అనిపించదు. దానిలో సంతోషం ఉన్నదని దేవుడు చెబితే కూడా దానికంటే మించి ఫ్రెండ్స్తో తిరగడానికి, రకరకాలుగా కాలం గడపడానికి చాలామంది ఇష్టపడతారు. అందుకే యవనస్తులైనటువంటి వారు తల్లిదండ్రులు భక్తిగా ఉండి వారి బిడ్డలు కూడా వారిలాగా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటే కూడా వారు ఉండరు. చాలాసార్లు వారి బిడ్డలు రాలేదు దేవుని సన్నిధిలో, కానీ వారికి చాలా బాధ అవుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి ఏమొస్తుంది? ఎప్పుడు ప్రార్థనైనా మమ్మీ, ఎప్పుడు ప్రార్థనైనా డాడీ. ఎందుకు? వారికి ఇక్కడ ఆనందముగా కనపడటం లేదు. దేవుని సన్నిధిలో వారికి ఆనందం దొరకటం లేదు.
లోకములో చాలా ఆనందం కనబడతా ఉంది. బైబిల్ ఉన్న వారు తీసుకోండి, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం లేక 16వ వచనం కూడా చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డంబము. చాలమ్మా. లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు. లోకములో ఉన్నది మొత్తం దేవుని వాక్యము చెప్తా ఉంది. శరీర ఆశ అన్నాడు. దేనికోసమైనా మనం ఆశ పడితే కడుపు నిండుద్దా? ఆశ పడితే కడుపు నిండుద్దా? లేదు చెప్పండి. అదంతా ఆశ మాత్రమే. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉంది. శరీరము యొక్క ఆశ. రెండోది ఏమన్నాడు? ఇది కూడా ఆశే. నేత్రాశ. కళ్ళు చూడాలనుకుంటున్నాయి, చూస్తున్నామంతే. కంటికి అడ్డము లేకుండా ఉంది. ఎంత చూసినా ఈ కంటికి తృప్తి ఉండదు అనుకుంటున్నారు. దీనివల్ల నాకు ఆనందం ఉంది అనుకుంటున్నారు. మొదటిది ఏంటమ్మా? శరీరాశ. శరీరము కావాలనుకుంటా ఉంది. రెండవది ఏమనుకుంటుంది? నేత్రాశ. నేత్రాశ. కన్నులు ఆశపడుతూ ఉన్నాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారు శరీరాశల విషయంలో, కంటికి సంబంధించిన ఆశల విషయంలో సెన్సార్ పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? సెన్సార్ పెట్టాలి. అంటే ఏం పెట్టాలమ్మా? కటింగ్ పెట్టాలి. చూడమన్నది కదా అని కంటితో చూస్తే తర్వాత శరీరం అంటుంది నాకు అది కావాలంటుంది. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. మూడవది ఏమన్నాడు? జీవపు డంబము అన్నాడు. జీవపు డంబం అంటే గొప్పతనము కోసం పోవడం. గొప్పగా చెప్పుకోవడానికి ఏదైనా చెయ్యాలి. ప్రార్థనకు పోతే మనల గురించి ఎవరు గొప్పగా చెప్పుకుంటారు? ప్రార్థనకు పోతే మనల గురించి ఎవరు గొప్పగా చెప్పుకుంటారు? కాబట్టి నేను దీనికంటే డిఫరెంట్గా వెళ్ళాలి. తల్లిదండ్రులు వాడికి ఏం తెలియదు, వాళ్ళు ఎప్పుడో చదువుకోలేదు సరిగా. ప్రియమైన యవనస్తులారా, ఆ విధంగా ఎప్పుడైనా అనుకుంటున్నారా? వారి భక్తి, వారి అనుభవం, మీరు దాన్ని తప్పకుండా తీసుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి అని వారు కోరితే మీరు దేవుని సన్నిధిలో తప్పకుండా కనబడాలి. ఇవి అక్కడ ఏమంటున్నాడంటే ఇవి తండ్రి వలన కలిగినవి కావు అన్నాడు. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. ఇంకేమంటున్నాడు? ఇవి లోక సంబంధమైనవి. ఇప్పుడు 17వ వచనం మనం చదువుకుంటాం. లోకమును దాని ఆశలు, లోకము దాని ఆశలు ఏమవుతున్నాయి? ఇవి ఉండవు. జీవితము అనేటువంటిది చాలా విలువైంది. అది కొంతకాలం ఇక్కడ జీవిస్తాం, ఆ తర్వాత ఇక్కడ నుంచి మరి ఒక జీవితం ప్రారంభమవుతుంది మరణం తర్వాత. ప్రతి వారికి మరణం ఉంది. మరణానికి ముందు ఒక జీవితం, మరణం తర్వాత మరి ఒక జీవితం. యవనస్తులుగా ఎంతో కాలం ఉండరు. ఎంతకాలం ఉంటారు యవనస్తులుగా చెప్పండి? ఎంతకాలం ఉంటారు?
ఏంటి ఏం మాట్లాడలేదు? ఎక్కువ కాలం ఉందామనే? యవనస్తులుగా ఎంతో కాలం ఉండరు. యవనస్తులుగా దాటిన తర్వాత ఏ వయసు వస్తుంది? ఏమ్మా? మధ్య వయస్సు వస్తుంది. అంతేనా వచ్చేది? ఇంకేమైనా వస్తుందా మధ్యలో? మధ్య వయసు అంటే దాని అర్థం ఏంటి? ఆ తర్వాత వాల్ క్లాక్ లాగలాగలాగా పైకి వచ్చింది. 12 తర్వాత ఏమవుతుంది? 12 తర్వాత ఎక్కడికి పోద్దామో వాళ్ళది? 12 తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఇలా ఇలా అవుతుంది. అవ్వాల్సిందే. దీన్ని మనం మర్చిపోకూడదు. ఈ ఆశలు ఏవైనా సరే ఇవి గతించిపోతాయి. జీవితము అనేటువంటిది ఈ లోకంలో జీవించే జీవితం చాలా చిన్నది. ఆ తర్వాత జీవించే జీవితం చాలా పెద్దది, చాలా కాలం ఉంటుంది. ఈ లోకంలో నీవు తీసుకునేటువంటి నిర్ణయాలను బట్టి ఆ మిగతా జీవితము నువ్వు ఆనందించడమా ఏడవడమా అనేటువంటిది ఉంటుంది. ఆనందిస్తావా ఏడుస్తావా? లోకము దాని ఆశ గతించిపోతూ ఉన్నాయి. దేనిలో అయితే ఆనందము ఉంది అని పరిగెత్తుతున్నామో ఆ పరిగెత్తటంలో నీవు దేనో చూస్తున్నావు. దేవుడు వద్దు అంటున్నాడు లోపల నుండి. నీవు దేన్నో వింటున్నావు. దేవుడు లోపల నుంచి వద్దు అంటున్నాడు. ఎప్పుడు జరగలేదా ఈ సంఘర్షణ? జరగలేదా? జరిగిందా చెప్పండి? జరిగితే మనకి ఎవరికో ఒకరికి ఓటేయాలి. దేవుని మాట అవునని చెప్పాలి, లేకపోతే శరీరం ఏం చెబితే అది దానికి ఓకే అనాలి. శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము అన్నాడు దేవుని వాక్యంలో. శరీర సంబంధమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అది మరణానికి దారితీస్తుంది. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చాలా మనకు ఎదురవుతాయి, చాలా మాటలు ఎదురవుతాయి. మాటలు వింటాం, అనేకము చూస్తాం. చెడ్డది కంటికి కనబడినప్పుడు దేవుని పొరపాటుగా చూశాను, మరలా చూడకూడదు అనుకుంటే వాడు దేవుని మార్గంలో ఉన్నాడు. నీవు దేవుని మార్గంలో ఉంటే ఆ చెడ్డదానిని మరలా ఆశించకూడదు. నీవు వినకూడదు ఏదైనా వింటే దీనిని మరలా తిరిగి వినకూడదు అనుకునేవాడు దేవుని యందు విశ్వాసం ఇచ్చిన దేవుని బిడ్డ. అలా కాకుండా దానిని మరలా చూడాలి, దానిని మరలా వినాలి, దానిలోనే నాకు సంతోషం ఉంది అని ఒకవేళ నీవు అనుకుంటున్నావా? ఒక్కసారి నేను ఈ ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పండి. ఆనందం దేనిలో ఉంటుంది? ఆనందం దేనిలో ఉంటుంది చెప్పండి అమ్మా, చెప్పండి అయ్యా. డబ్బులో. వెరీ గుడ్. ఇంకా డబ్బులో ఆనందం ఉంది అని తమ్ముడు చెప్పాడు. వెరీ గుడ్. ఇంకా చెప్పండి. అందరు కరెక్ట్గా అని చెప్తారు, ఎందుకంటే మీరు అందరూ సండే స్కూల్ పిల్లలు అయితే కాదు కదా, అక్కడి నుంచి బయటకు వచ్చారు కదా, పెద్దవాళ్ళు కదా. అయ్యా ఏందో ఫ్రెండ్షిప్. ఓ సూపర్. తర్వాత ఫ్రెండ్షిప్, స్నేహితం, స్నేహాలు చేయడం. ఇంకా ఏమ్మా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. అది అనగానే అందరూ కొళ్ళని బయట పెట్టారు. ఎందుకట్లా? దేవుని యందు భయభక్తులు అనగానే ఇది చెప్పారు. మనకి ఇంకేం చెప్పాలి? వెరీ గుడ్, మంచి మాట. ఇంకా చెప్పండి. ఏం లేవా? ఇంతేనా? షాపింగ్ చేయడం. అబ్బా, షాపింగ్లో కూడా ఇంకో షాపింగ్ ఉంది. ఏం షాపింగ్ అది?
ఆన్లైన్ షాపింగ్, అదే విండో షాపింగ్, విండో షాపింగ్, ఆన్లైన్ షాపింగ్, ఇంకా ఇదే ఏమైనా చెబుతానేమో చూస్తున్నా ఇప్పుడు దాకా. ఏంటిది? సూపర్. దీనిలో ఆనందం ఉంది. ఏముంది? ఆనందం ఉంది. సిమ్ కార్డులు లేవు దీనిలో. ఏముంది? ఆనందం ఉంది. అందుకే ఎవరు ముఖం చూసినా చూడకపోయినా ఉదయాన్నే లేవగానే దేని ముఖం చూస్తాం? ఏమ్మా, ఎక్కడ పెట్టుకోవాలి? ప్రతిరోజు చెక్ చేసుకుంటాం. దానిలో బ్యాటరీ అయిపోయిందా లేదా, దాని మీద ఉన్నంత ప్రేమ కదా. దీనికి గార్డ్ చేయించుకుంటాం, దీనికి కవర్ వేసుకుంటాం. హెల్మెట్ పెట్టుకోమంటే తల పగిలిపోయినా పర్లేదు కానీ ఫోన్ మాత్రం పగలకూడదు. సెల్ ఫోన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చెప్పండి. ఏంది చెప్పరు అమ్మాయి? చెప్పండి. ఆనందం ఎక్కడ ఉంది? వెహికల్స్లో. అబ్బా, బైకులు కొంటాం, రకరకాల మోడల్స్ కదా. బైబిల్ రీడింగ్ బైబిల్ రీడింగ్ చాలా ముఖ్యమైనది. అది కూడా ఆనందమే. ఏమా, ప్రార్థన చేసుకోవడం, అదే నన్ను చెప్పింది. వెరీ గుడ్. స్కూల్ డేసా? ఇప్పుడు మీకు అయిపోయినాయా స్కూల్ డేస్? అయ్యో, దాటి వచ్చేవే అని బాధపడుతున్నట్టుంది చూడకపోతే. స్కూల్ డేస్ దేవుని వాక్యంలో మనం చూస్తే జ్ఞాని అయిన సొలొమోను ఉన్నాడు. ఎవరు? సొలొమోను. ఆయన రాజు, మహాజ్ఞాని. ఆయనకున్నంత జ్ఞానము భూప్రపంచంలో మరెవరికి ఇప్పటికి కాదు, ఎప్పటికీ ఉండదు. ఆయనకు అంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ఆయన దేవుడికి ప్రార్థన చేశాడు, నాకు జ్ఞానము కావాలి అని. దేవుడు ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఇస్తే ఆయన ప్రసంగి అనేటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు కదా. మనందరూ తెలుసు కదా, బైబిల్లో ఉంది. ప్రసంగి అని ఒక గ్రంథాన్ని రాశాడు. ప్రసంగి గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూడండి ఒకసారి. మొదలుపెట్టు ఏం పెట్టాడు? వ్యర్థము అని మొదలుపెట్టాడు. వ్యర్థము అని ప్రసంగి చెప్తున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. దేవుడి సంగతులు కాకుండా ఇప్పుడు ఎవరైతే ఏమేం చెప్పారో అవన్నీ కూడా ఏంటంట దేవుడి మాటలు బట్టి అది వ్యర్థం. సామెతల గ్రంథం, అదే ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం చూడండి. అంటే 12వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం. 12వ అధ్యాయం 8వ వచనం. 12వ అధ్యాయం 8వ వచనం. సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. సమస్తము వ్యర్థము. మొదటి అధ్యాయంలో అదే మాట చెప్పాడు, చివరి అధ్యాయంలో కూడా అదే చెప్పాడు. ఈ ప్రసంగిగా ఉన్నటువంటి ఈ సొలొమోనుకే మరొక పేరు ప్రసంగి. ఈ ప్రసంగి మొదటి అధ్యాయంలో అదే మాట చెప్పాడు, చివరి అధ్యాయంలో కూడా అదే సంగతి చెప్పాడు. ఈ మధ్యలో అనేక సంగతులు చెప్పాడు. అనేక సంగతులు చెప్పి ప్రతిదీ కూడా వ్యర్థం అన్నాడు. ప్రతిదీ కూడా వ్యర్థం అనుకుంటూ వచ్చాడు. 2వ అధ్యాయంలో గమనిస్తే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, మేలు సంతోషం అది వ్యర్థము అన్నాడు. 3వ వచనంలో ద్రాక్షారసము అన్నాడు. ద్రాక్షారసం అంటే ఏంటది? తాగడానికి. ద్రాక్షారసం తాగడానికి ఆయన ఏం ఏర్పాటు చేసుకున్నాడంటే,
ఒట్టొట్టిగా కొనుక్కొచ్చుకొని తాగటం కాదు, తోటలో వేసుకోవాలనుకున్నాడు. ఏంటంట? తోటలో వేసుకోవాలి, ద్రాక్ష తోటలు. సొలొమోను ఆలోచన చేసి ఏర్పాటు చేసుకున్నాడు. ఐశ్వర్యము అన్నాడు, ఉపపత్రులు అన్నాడు, శృంగార వనాలు అన్నాడు. ఎవరు చేసేది పనులన్నీ? సొలొమోను చేశాడు. సొలొమోను ఏర్పాటు చేసుకున్నాడు. శృంగార వనాలు ఏర్పాటు చేసుకున్నాడు. పనికత్తులు విపరీతంగా పెట్టుకున్నాడు. ఎంత కాదు, జ్ఞానం సంపాదించుకోవాలన్నాడు. ఇది కూడా వృధానే అనుకున్నాడు, వ్యర్థం అనుకున్నాడు. కష్టము చేయాలి అనుకున్నాడు. డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. తమ్ముడు చెప్పాడు, ఏముండాలి? డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదిస్తే ఏమైనా చేయొచ్చు అనుకున్నాడు. డబ్బు సంపాదిస్తే కూడా అది కూడా వేస్తే. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్పాడు. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం చూడండి. 5వ అధ్యాయం 12వ వచనం. కష్టజీవులు కొద్దిగా తిరినను, ఎక్కువగా తిరినను సుఖనిద్రనందుదురు. అయితే ఐశ్వర్యవంతులకు తన ధన సమృద్ధి చేత నిద్ర. ఎవరు చెప్పారు ఈ మాట? డబ్బులు ఎక్కువైతే ఏమవుతుంది అమ్మా? డబ్బులు ఎక్కువైతే మంచిదే కదా? డబ్బుల కోసమే కదమ్మా. ఇప్పుడు మీ ఏజ్ ఏంటంటే ఏదైనా ఒక ఉద్యోగం సంపాదించుకోవాలి. ఎలాంటి ఉద్యోగం సంపాదించుకోవాలి? కనీసం నెలకు 1,00,000 రూపాయలైనా ఉండాలి. మంచిదే, తప్పేం లేదు. కానీ డబ్బులు ఎక్కువైతే ఏమవుతుంది? దేవుని వాక్యం చెప్పింది చెప్పండి. డబ్బులు ఎక్కువైతే నిద్ర పట్టదా? ఏం హాయిగా పడుకోవచ్చుగా. డబ్బులు ఎక్కువైతే సుఖము దూరం అవుద్ది. ఇదే రెండు సంగతులు. డబ్బులు ఎక్కువైతే సుఖం దూరం అయిపోదు, నిద్ర పట్టదు. ఆ డబ్బు ఎక్కడ పెట్టాం, ఈ డబ్బు ఎక్కడ పెట్టాం, దాన్ని జాగ్రత్తగా పెట్టామా లేదా, దానికి తాళం వేసామా లేదా, ఊరిపోతున్నాం, నిద్ర పట్టదు. ఇంట్లో ఏం లేదనుకో, ఇంట్లో ఏమి లేకపోతే నిద్ర పట్టుద్దని చెప్పండి, హాయిగా పట్టుద్ది నిద్ర. ఇప్పుడు చెప్పండి, డబ్బు ముఖ్యమేనా? అవసరానికి తగ్గంత డబ్బులు ఉండాలి. అవసరానికి మించి ఉంటే ఎందుకు? మనకి సెల్ ఫోన్ చెప్పారుగా, సెల్ ఫోన్ కింద పడగానే ఒక మూల పడింది. డబ్బులుంటే ఏం చేస్తాం? ఏమా చేపిస్తామా? చేపించాం. డబ్బులుంటే ఏం చేస్తాం? ఇంకోటి కొంటాం. వచ్చేసరికి అది సరిగా రావట్లేదు, ఇంకోటి ఏం చేస్తాం? ఇంకొకటి కొంటాం. మనసుకు నెమ్మది ఉండదు. డబ్బులు తక్కువగా ఉన్నాయి అనుకో, దాన్ని బాగు చేయించుకుంటాం. ఎంతలో పోద్ది? 2,000లో పోద్ది, 1,000 రూపాయల్లో పోద్ది. ప్రశాంతంగా ఉంటుంది. మన ఫోనే, మనకు అలవాటైన ఫోనే కదా. డబ్బులు ఉన్నందువలన నిద్ర పట్టదు అని సొలొమోను చెప్తున్నాడు. సొలొమోను ఎవరనుకున్నాము? మొట్టమొదటిలోనే ఆయన మహా జ్ఞాని, మనందరికంటే జ్ఞాని. దానివల్ల లాభం లేదు అనుకున్నాడు. ఇదంతా కాదు బాయ్, బాగా శ్రమ పడాలి. ఎందుకు? శ్రమజీవులకి నిద్ర పట్టుద్ది అనుకున్నాడు. శ్రమ పడాలి, వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేసుకోవాలి, పొలాలు పండించాలి, ఆహారం పండించాలి అనుకున్నాడు. దానిలో కూడా తృప్తి కలగలేదు. దేనిలో కూడా తృప్తి లేదు. ఎన్ని సంగతులు నేను చెప్పానో ఇవన్నీ కూడా సొలొమోను స్వయంగా అనుభవించి చెప్తున్నాడు. మొదటి అధ్యాయం ఏం చెప్పాడు? ఆఖరి అధ్యాయం ఏం చెప్పాడు? సమస్తం వ్యర్థం అన్నాడు. మొత్తం వ్యర్థం, మనం అనుకునేదంతా వ్యర్థం. కానీ దేవుని చిత్తాన్ని జరిగించాలి అని చెప్పాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి.
దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు మనము నడుచుకోవాలి. 9వ వచనం చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం. యవ్వనుడా ఏమంటున్నాడు? మంచి మాట కాదా? ఇంతవరకు రాసుకొని పెట్టుకుంటే సరిపోద్ది కదా. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడని మాత్రం జ్ఞాపకం పెట్టుకో. ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 10వ వచనం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని చూడకుండా నేను అభ్యంతరము చేయలేదు. సంతోషింపగా లేదు. ఓకే, 10వ వచనం చూడండి. సంతోషకరమైన దేవి అనుభవించకుండా నా హృదయాన్ని నిర్బంధింపలేదు. కంటికి హద్దు పెట్టలేదు, హృదయానికి కూడా హద్దు పెట్టలేదు. ఈ సొలొమోను అంటున్నాడు, ఏమంటున్నాడు? యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడు, యవ్వన కాలంలో నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండను. బాగా నీకేం కావాలంటే చేసుకో. ఆ చివరి మాట చెప్పుకుంటే బాగుండేది కదా. తర్వాత ఏం చెప్పాడు అంటే, నువ్వు ఏం చేస్తున్నావో దాని అంతటిని దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోకి తీసుకొస్తాడు. యవ్వన కాలంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు చూస్తున్నాడు. యవ్వన కాలం ఇచ్చింది ఎవరు? బాల్యకాలం ఇచ్చింది ఎవరు? బాల్య దినాలు ఇచ్చింది, చైల్డ్హుడ్ ఇచ్చింది ఎవరు? ఇందాక పాప చెప్తా ఉంది ఏమని? స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్కి ఎవరు పంపించారు? దేవుడే కదా. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.